బిగ్ బాస్ సీజన్ 9th వీక్ ఓటింగ్ పొజిషన్స్ అయితే చూద్దాము. ఎవరు ఫస్ట్ లో ఉన్నారు, ఎవరు లాస్ట్ లో ఉన్నారు, ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఎందుకున్నారు అనేది కూడా మాట్లాడుకున్నాము. చిన్నగా 1.5 minutes అవగొట్టేద్దాం. అండ్ ఎప్పట్లాగానే మన తనూజ గారు, కళ్యాణ్ గారు టాప్ లో అయితే ఉన్నారనమాట ఓటింగ్ లో వచ్చేసరికి. అండ్ అంటే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ అనమాట తనూజ గారికి, కళ్యాణ్ గారికి. అండ్ ఇది వచ్చేసరికి అఫీషియల్ ఓటింగే, ఆల్మోస్ట్ 100-90% అఫీషియల్ ఓటింగ్ ప్రకారమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది అఫ్కోర్స్ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చూసినా ఇదే పొజిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి తనూజ గారు అయితే ఉన్నారనమాట. తనూజ గారు ఎందుకున్నారంటే అఫ్కోర్స్ ఇంకా అందరూ తెలుసు, ఈ 9th వీక్ అంతా ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ టీం విన్ అవ్వడం, ఆవిడ అది మొత్తం కూడా స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఈ వీక్ ఆవిడకి ఓటింగ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. టాప్ లో తనూజ గారు, సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ గారు ఉన్నారు. సెకండ్ అని చెప్పి సెకండ్ అని కాదు, కళ్యాణ్ గారు చాలా చాలా దగ్గర పొజిషన్ ఉన్నారు ఫస్ట్ ప్లేస్కి. బట్ ఏంటంటే కొంచెం ఒక చిన్న లీస్ట్ ఓట్ డిఫరెన్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు తప్ప, లేకపోతే కళ్యాణ్ గారు ఫస్ట్లో ఉండేవాళ్ళు. సో కళ్యాణ్ గారు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు ఫస్ట్ సెకండ్లోనే ఉంటున్నారు గడిచిన 6th వీక్ నుంచి చూసుకున్నా. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి ప్రపంచనం ప్లేయింగ్ అంటే ఆయన వచ్చేసరికి బాగానే ఆడుతున్నారు స్టాండర్డ్లీ. అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఆయనకి సపోర్ట్ వస్తుంది. సో ఆయన అందుకే థర్డ్ పొజిషన్లో ఉన్నారనమాట. అండ్ సంజనా గారు 4th ప్లేస్లో ఉన్నారు. సంజనా గారి గేమ్ వచ్చేసరికి అంటే కొంచెం స్లోగా ఉన్నా సరే స్టడీగా ఉంటుంది అనమాట. ఆడియన్స్ దగ్గర నుంచి ఆవిడకి అంటే ఆవిడకి ఒక మంచి కనెక్షన్ ఏర్పడింది. సంజనా గారికి ఆడియన్స్కి ఒక మంచి గుడ్ కనెక్షన్ ఉంది. ఆవిడ స్లో అండ్ స్టడీగా ఆడుతున్నా సరే ఆడియన్స్కి ఆవిడ మీద ఉన్న కనెక్షన్ వల్ల ఆవిడని ఓట్స్ వేసి ఆవిడని 4th పొజిషన్లో ఆడియన్స్ ఉంచారు ఆవిడ ఫ్యాన్స్. సో సంజనా గారు ఇన్ 4th పొజిషన్. అండ్ 5th పొజిషన్లో భరణి గారు అయితే ఉన్నారు. భరణి గారికి వచ్చేసరికి డీసెంట్ ఓట్సే, బట్ ఏంటంటే ఇంకా బాగా ఎక్కువ పుష్ అయితే ఉండాలి, ఇంకా ఎక్కువ ఓట్స్ అయితే ఉండాలి, లేకపోతే ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ వీక్స్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సో భరణి గారు బాగానే ఉన్నా సరే ఆయన ఓట్స్ అని ఇంకా పడాలి 5th ప్లేస్. అండ్ 6th ప్లేస్లో అంటే బాటమ్ 2 ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 6th ప్లేస్లో డీసెంట్ గేమ్ ప్లేతో మన రాము రాథోడ్ ఉన్నారు. కాకపోతే ఓట్స్ అనేవి చాలా ఎక్కువ కావాలి రాము గారికి బూస్ట్ అవ్వడానికి. సో ఇవైతే అసలు ఏమాత్రం సరిపోవు. అండ్ లాస్ట్ ప్లేస్లో మన సాయి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారనమాట. ఆయన వచ్చి స్టిల్ ఇన్ ద డేంజర్ జోన్. చాలా చాలా ఓట్లు ఉంటే తప్ప ఆయన సేవ్ అయ్యే ఛాన్సెస్ ఈ 9th వీక్ లేవు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ 9th వీక్లో భాగంగా సాయి శ్రీనివాస్ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎలిమినేషన్ అయిన వెంటనే వీడియో పెడతాను ఎవరయ్యారు ఏంటనేది. సో యాజ్ ఆఫ్ నో వచ్చేసరికి ఇదనమాట ఓటింగ్ పొజిషన్. తనూజ ఫస్ట్ ప్లేస్, కళ్యాణ్ సెకండ్ ప్లేస్, సుమన్ థర్డ్ ప్లేస్, సంజనా గారు 4th ప్లేస్, భరణి గారు 5th ప్లేస్, 6th ప్లేస్ రాము, 7th బాటమ్ లాస్ట్ ప్లేస్ సాయి శ్రీనివాస్. సో ఇదనమాట ఓటింగ్ పొజిషన్స్ అయితే. మీరు చూస్తున్నారు, బట్ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్ మీ TNR.